హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. నాకు కొంచెం జలుబు చేసిందనమాట, అందుకే వాయిస్ ఇలా ఉంది. ఇంకా మనం మ్యాటర్లోకి వస్తే, మీరు థంబ్నెయిల్ చూశారు కదా, యూట్యూబ్ పేమెంట్కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అంటే సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే 1K సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుందండి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా అలా అని యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరికీ మనీ వచ్చినట్టు కాదు. అలానే ఇంకా మనీ రావాలి అంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. 1K సబ్స్క్రైబర్స్ 2K సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ అందరికీ రావు. కొంతమందికి వస్తాయి, బట్ అందరికీ అయితే రావన్నమాట. ఆ కొంతమందికి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అదైతే మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ కొంతమందికి ఎందుకు వస్తాయి అంటే, మనం యూట్యూబ్లో పేమెంట్ రావాలి అంటే ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 1K సబ్స్క్రైబర్స్తో పాటు మనకి 4000 గంటలు వాచ్ టైం అయితే ఉండాలన్నమాట. 4000 వాచ్ టైం అవర్స్, పబ్లిక్ వాచ్ టైం అవర్స్ ఉండాలి. ఇంకా ఈ వాచ్ టైం ఎలా వస్తుంది అంటే, ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే వస్తుందండి. షార్ట్ వీడియోస్ ఇవి మనకి ఇక్కడ వ్యూస్ కౌంట్ అవుతాయి, కానీ షార్ట్ వీడియోస్ వాచ్ టైం అవర్ అయితే దీంట్లో పబ్లిక్ వాచ్ టైం అవర్లో కలవదన్నమాట. దానికి సపరేట్గా వ్యూస్ లెక్క షార్ట్స్కి ఉంటుంది, దీనికేమో వాచ్ టైం హవర్స్ లెక్క ఉంటుంది లాంగ్ వీడియోస్కి. ఇంకా మనకి పేమెంట్ రావాలి అంటే 1K సబ్స్క్రైబర్స్తో పాటు 4000 వాచ్ టైం అవర్స్ అయితే ఉండాలి. మనకి సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 2K దాటిపోయారు. వాచ్ టైం మాత్రం 244 వాచ్ టైం అవర్ మాత్రమే ఉంది. 244 గంటలు మాత్రమే ఉందన్నమాట. ఇంకా మనకి ఈ వాచ్ టైం అవర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే మనకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలానే 1Kతో పాటు 4000 వాచ్ టైం అవర్స్ కూడా వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని ఒక మెయిల్ వస్తుందన్నమాట. మనకి వైటీ స్టూడియోలో కూడా కనిపిస్తుంది, అది అప్లై ఫర్ మానిటైజేషన్, అప్లై నౌ అని కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం అదిగో అక్కడ ఉంది కదండి అప్లై నవ్ అని, అది మనకి రిస్ట్రిక్షన్స్ అన్నీ కంప్లీట్ అయితే అప్లై నవ్ అనేది మనకి ఆన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అది క్లిక్లో అవైలబుల్లో లేదు. ఇంకా ఆన్ అయితే అప్పుడు మనం అప్లై నవ్కి అప్లై చేసి మానిటైజేషన్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 1 మంత్ అయితే వాళ్ళు మన ఛానల్ మొత్తం అబ్జర్వ్ చేస్తారు. మనం వీడియోస్ ఎట్లా చేసినామో, లేదంటే ఎవరి ఆడియో అన్న యూజ్ చేసి చేసినామా, ఓన్ కంటెంట్ చేసినామా, ఎవరి వీడియోస్ అన్న యూజ్ చేసినామా, రీయూజ్డ్ కంటెంటా, అన్నీ ఒక 1 మంత్ అయితే మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తారనమాట. 1 మంత్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి అంతా ఓకే అనిపిస్తే కంగ్రాచులేషన్స్ అండి, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అని మెయిల్ అయితే వస్తుంది. ఒకవేళ మనము ఓన్ కంటెంట్ వాడకుండా మనం ఛానల్లో ఏమన్నా మిస్టేక్స్ అట్లా చేసి ఉంటే, మీరు ఈ మిస్టేక్ చేశారు కాబట్టి మీకు మానిటైజేషన్కి ఇప్పుడు అలౌ లేదు అని చెప్పేసి మళ్ళీ మనకి మెయిల్ వస్తుంది అనమాట. మళ్ళీ మనం సెకండ్ టైంకి మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన వీడియోస్ డిలీట్ చేసేసి మళ్ళీ మనం ఆ రిస్ట్రిక్షన్స్ కంప్లీట్, అంటే అంతకుముందు వచ్చినవి కూడా ఉంటాయి మనకి సబ్స్క్రైబర్స్ వాచ్ టైము. బట్ వాళ్ళు చెప్పిన వీడియోస్ మనం డిలీట్ చేస్తే కొంచెం వాచ్ టైము అది పోతుంది కదా. అది పోయిన తర్వాత మళ్ళీ మనకి టోటల్గా ఆ రిస్ట్రిక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయిపోతాం అన్నమాట. మళ్ళీ మనం సెకండ్ టైం కూడా మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. ఫస్ట్ టైం ఫెయిల్ అయితే, ఫస్ట్ టైంలో ఏంటంటే 1 మంత్ వాళ్ళు మన ఛానల్ని అబ్జర్వ్ చేశారు కదా, బట్ సెకండ్ టైం ఏంటంటే మన ఛానల్ని 90 డేస్ అయితే అబ్జర్వ్ చేస్తారనమాట. 90 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మానిటైజేషన్కి ఎలిజిబుల్ అని మెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇంకా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయమని చెప్తారనమాట. యాడ్సెన్స్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మినిట్ నుంచి మనకి
యూట్యూబ్లో మన వీడియోలో యాడ్ ఏమన్నా వస్తే ఆ రెవెన్యూ అంతా మన యాడ్సెన్స్లో అయితే పడుతుంది. అంటే అంతకు ముందు మానిటైజేషన్ అవ్వక ముందు కూడా మన వీడియోస్లో యాడ్స్ వస్తాయి కానీ బట్ అప్పుడు మనకి మనీ రావన్నమాట. ఇంక యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన వచ్చిన యాడ్కి మనీ మన యాడ్సెన్స్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి కదా, అవి $10 అయిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడ్రస్ వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత మన అడ్రస్కి వాళ్ళు పిన్ పంపిస్తారు. ఆ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మనకి యాడ్సెన్స్లో $100 అయిపోయిన తర్వాత అవి డైరెక్ట్ ఇంకా మన బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. ఈ మధ్యలో వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారనమాట, మెయిల్లోనే అంటాయి ఇంకా మనకి. అలా ఇంకా ఆ యాడ్సెన్స్లో $100 అయిపోయిన అమ్మటే పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి యాడ్సెన్స్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ అవుతుంది కదా, మళ్ళీ $100 అయిన తర్వాత మళ్ళీ మన అకౌంట్లో పడుతుంది. అలా వస్తుందండి యూట్యూబ్. మంత్లీ పేమెంట్ అని ఏమీ ఉండదన్నమాట. మనకి ఎప్పుడు యాడ్సెన్స్లో $100 కంప్లీట్ అయిపోతే అప్పుడు మన అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి. దానికి 1 మంత్ పట్టవచ్చు, 1 మంత్ కన్నా ఎక్స్ట్రానే పట్టవచ్చు. ఇలా ఉంటుంది. ఇంకా మనం రిస్ట్రిక్షన్స్ సంగతి చూస్తే 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం అవ్వరు, లాస్ట్ 365 డేస్ అంటే 1 ఇయర్ లోపు రావాలి అని అంటారు. 1 ఇయర్ లోపు రావాలి, అది 1 ఇయర్ లోపు రావాలి. మరి 1 ఇయర్ లోపు రాకపోతే మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అన్నీ కొత్తగా స్టార్ట్ అవుతాయా అంటే అలా కాదండి. మనకి ఇప్పుడు ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు లాస్ట్ నుంచి కౌంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఫిబ్రవరిలో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అనుకోండి, ఆ ఫిబ్రవరి నుంచి జనవరి, డిసెంబర్, నవంబర్ అట్లా లాస్ట్ 12 మంత్స్ చూస్తారనమాట. మనకి ఫస్ట్ జనవరి నుంచి జనవరికే రావాలి, ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరిలోపే రావాలి, ఇలా లేదు. మనకి ఏ రోజైతే 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ టైం అవర్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు నుంచి లాస్ట్ 12 మంత్స్ అయితే చూస్తారనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాకు జనవరిలో ఒకవేళ 2 కంప్లీట్ అయితే జనవరి నుంచి ఇంకా లాస్ట్ డిసెంబర్, నవంబర్ అట్లా లాస్ట్ 12 మంత్స్లో చూస్తారు. ఆ లాస్ట్ 12 మంత్స్లో మనకి ఇవి కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే మానిటైజేషన్కి అప్లై చేసుకోమంటారు అనమాట. అలా ఉంటుంది. మనకి స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే రావాలి, లేకపోతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యిద్ది అనేది అయితే అది కాదనమాట. ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. చూశారు కదా, మనకేమో 2.05K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వాచ్ టైం అవర్ లేదనమాట. అందుకే మనకి ఇంకా మనీ రావట్లేదు. స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది మేబీ. ఎందుకంటే ఇప్పుడు అంత తొందరగా రావండి ఎవరికైనా వాచ్ టైం అవర్స్. అలాగే వ్యూస్, వాచ్ టైం రావట్లేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దండి, ఎవరికి కూడా రావు. కాకపోతే మనం డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మన వీడియోస్ అప్పుడే వేరే వాళ్ళకి వెళ్తుంటాయి. డైలీ అయితే వీడియో అప్లోడ్ చేయండి. వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావట్లేదని అస్సలు బాధపడద్దు, అస్సలు టెన్షన్ పడద్దు. మీరు ఖచ్చితంగా డైలీ ఒక్క వీడియో అన్నా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది దేనికి సంబంధించిందైనా సరే, అంటే మానిటైజేషన్కైనా లేదా యూట్యూబ్కి సంబంధించిందైనా దేనికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో అన్నా చేస్తాను. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.